కరెంట్ అఫైర్స్లో ఒక ఇంపార్టెంట్ అంశం అయితే ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశం అనమాట. ఇది వచ్చేసి మీర్ క్యాట్ టెలిస్కోప్ అనమాట. సో మీర్ క్యాట్ టెలిస్కోప్ అని చెప్పేసి వార్తల్లో ఉందన్నమాట. ఇది ఏ దేశంలో ఉందంటే సౌత్ ఆఫ్రికా దేశంలో ఉందన్నమాట. సౌత్ ఆఫ్రికా అంటే దక్షిణాఫ్రికా. సో దక్షిణాఫ్రికా దేశంలో ఉందన్నమాట. ఇది ఎందుకు వార్తల్లో వచ్చిందంటే రీసెంట్గా మెగా మేజర్ అని చెప్పేసి ఉదాహరణ కనిపెట్టారు అనమాట. మెగా మేజర్ అని చెప్పేసి ఉదాహరణ కనిపెట్టారు. ఇదేంటంటే ఒక పెద్ద అల్ట్రావైలెట్ బీమ్ అనమాట. మనకి స్పేస్లో వచ్చింది. స్పేస్లో ఒక పెద్ద బీమ్ లాగా ఏర్పడింది. దాన్ని ఇది ఫైండ్ అవుట్ చేసింది అనమాట. ఈ టెలిస్కోప్ కనిపెట్టింది స్పేస్లో జరిగినటువంటి ఒక ఈవెంట్ని. మనకు అర్థమైందా? యూనివర్స్లో జరిగినటువంటి విశ్వంలో జరిగిన ఒక ఈవెంట్ని ఇది పసిగట్టింది అనమాట. సో అందువల్ల ఇది వార్తలకు రావడం జరిగింది. ఇది ఏ దేశంలో ఉందంటే సౌత్ ఆఫ్రికా అనమాట. దక్షిణాఫ్రికా దేశంలో ఉంది. అయితే ఇది అడ్వాన్స్డ్ రేడియో ఆస్ట్రానమీ అనమాట. మనకి రేడియో ఆస్ట్రానమీ అంటే ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి అడ్వాన్స్ టెక్నాలజీతో తయారు చేశారు దీన్ని. మన స్పేస్లో జరిగే ఈవెంట్స్ అన్నిటిని కూడా ఇది ఫైండ్ అవుట్ చేస్తుంది. గెలాక్సీకి సంబంధించి కావచ్చు, బ్లాక్ హోల్స్, ఇలాంటి వాటికి సంబంధించిన ఈవెంట్స్ అనమాట. అంటే స్టార్స్ అనేవి ఏ విధంగా ఢీ కొట్టుకుంటున్నాయి, సో ఏ విధంగా న్యూట్రన్ స్టార్స్ వాటికి సంబంధించి కనిపెడుతూ ఉంటాయి అనమాట. తరంగాలు, మనకి అల్ట్రావైలెట్ రేసు, ఎక్స్రేస్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి సంబంధించి. అయితే దీనికంటే ముందు ఇది ఎప్పుడుదంటే ఇది ఓల్డ్ అనమాట. సో ఇది ఓల్డ్ది. దీని తర్వాత వచ్చింది ఏంటంటే స్క్వేర్ కిలోమీటర్ అరే అనమాట, ఎస్కేఏ టెలిస్కోప్. కాబట్టి ఇది రీసెంట్ది. సో ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఈ స్క్వేర్ కిలోమీటర్ అరే వచ్చేసి రీసెంట్ అనమాట. అంటే దీనికి కొత్త రూపం. ఇది ఓల్డ్ది. ఈ మీర్ క్యాట్ టెలిస్కోప్ అనేది ఓల్డ్ది అనమాట. దీనికి అడ్వాన్స్డ్ వర్షన్ వచ్చేసి ఏంటంటే స్క్వేర్ కిలోమీటర్ అరే టెలిస్కోప్ అనమాట. ఇది కూడా మనకి 3 ప్రాంతాల్లో ఉంటుంది. సౌత్ ఆఫ్రికాలో ఉంటుంది, ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఆస్ట్రేలియాలో వచ్చేసి ఎస్కేఏ గుర్తుపెట్టుకోండి, ఎస్కేఏ మిడ్ అనమాట. ఎస్కేఏ లో అనమాట. లో అనేది ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఎస్కేఏ మిడ్ అనేది సౌత్ ఆఫ్రికాలో ఉంటుంది. ఎస్కేఏ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మాత్రం లండన్లో ఉంటుంది, యూకేలో ఉంటుంది. సో యూకేలో ఇలా సౌత్ ఆఫ్రికా గుర్తుపెట్టుకోండి, సౌత్ ఆఫ్రికా, యూకే, ఆస్ట్రేలియా 3 దేశాలు కలిసి ఈ యొక్క ఎస్కేఏని డెవలప్ చేశాయి అనమాట. టెలిస్కోప్ని డెవలప్ చేశాయి. అయితే మన భారతదేశం కూడా దీన్ని సైన్ చేసింది అనమాట. భారతదేశం కూడా మన టెక్నాలజీని అందించాం వాళ్ళకి. సో మనకి ఆ యొక్క టెలిస్కోప్ యొక్క అభివృద్ధిలో మనం కూడా పాలు పంచుకున్నాము. మనం కూడా సైన్ చేసి అందులో మెంబర్ అయితే అయ్యామన్నమాట. కాబట్టి ఇలాంటివి చూసుకోండి, ఎగ్జామినేషన్లు అడుగుతూ ఉంటారు. కాబట్టి స్క్వేర్ కిలోమీటర్ అరే అనేది 3 దేశాలు కలిసి దీన్ని స్టార్ట్ చేశాయి అనమాట, ఇనిషియేట్ చేశాయి. ఎవరెవరంటే ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, అలానే యూకే కలిసి తీసుకొచ్చాయి. దీనికి హెడ్ క్వార్టర్స్ అనేది యూకేలో ఉంటుంది. కానీ టెలిస్కోప్లు మొత్తం వచ్చేసి మిడ్ అయితే మనకి ఎక్కడ ఉంటాయి, సౌత్ ఆఫ్రికాలో ఉంటాయి. లో అయితే ఎస్కే, లో అయితే ఆస్ట్రేలియాలో ఉంటాయి అనమాట. కాబట్టి మీర్ క్యాట్ అనేది ఓల్డ్ వర్షన్ ఆఫ్ ది ఎస్కే అనమాట. ఇలాంటి అంశాలు చూసుకోండి. మన యాప్లో, మన శివనగర్ యాప్లో ప్రతి నెల మనము కరెంట్ అఫైర్ టెస్ట్ అనేది ఉచితంగా కండక్ట్ చేస్తున్నాం. సో మీకు తెలుసో లేదో చాలా మంది రాస్తుంటారు. ఆ క్వశ్చన్స్ కూడా చాలా మంచి క్వశ్చన్స్ పిక్ చేస్తాం అనమాట. 90%